ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ దాడులను ధీటుగా తిప్పికొట్టిన సరిహద్దు భద్రతా దళం శత్రు సైన్యానికి చుక్కలు చూపిన సంగతి తెలిసిందే. ఓవైపు మన గ్రామాలపైకి దూసుకొచ్చిన డ్రోన్లు క్షిపలను నిర్వీర్యం చేస్తూనే వారి స్థావరాలను, టవర్లను, బంకర్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. ఇలా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు చెందిన 72 పోస్టులను, 47 వ్యూహాత్మక ప్రాంతాలను ధ్వంసం చేసినట్లు బీఎస్ఎఫ్ బలగాలు వెల్లడించాయి. పాకిస్తాన్ను విశ్వసించలేమని, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని సరిహద్దు భద్రతా దళం స్పష్టం చేసింది. చొరబాటుదారుల ముప్పు అధికంగా ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దులో అత్యంత అప్రమత్తంగా ఉన్నామని తెలిపింది. జమ్మూ బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శన సందర్భంగా ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన విధ్వంసంతో పాటు ఇతర ఆయుధాలను కూడా బీఎస్ఎఫ్ అధికారులు మీడియాకు వివరించారు. అసలు ఏమిటి విధ్వంసక్ అంటే ఒకసారి చూస్తే, దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ మెటీరియల్ రైఫిల్ ఇది. విధ్వంసక పరిధి 1300 మీటర్ల నుంచి 1800 మీటర్ల వరకు దీని రేంజ్ ఉంటుంది. అవసరానికి అనుగుణంగా బ్యారెల్, బోల్డ్లు, మ్యాగజైన్లను మార్చుకోవచ్చు. ఒక్కో మ్యాగజైన్లో 3 రౌండ్లు ఉంటాయి. శత్రు రహస్య ప్రదేశాలను, బంకర్లను, ట్యాంకర్లను, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను నాశనం చేయగలవు. దేశీయంగా తయారు చేసిన ఈ ఆయుధం ఆపరేషన్ సింధూర్ సమయంలో అన్ని లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. 1 నిమిషానికి 1000 రౌండ్ల వరకు ఇది ఆటోమేటిక్గా పనిచేస్తుందని అధికారులు చెప్పారు. ఇది ఆటోమేటిక్ గ్రానైడ్ సిస్టంతో పనిచేసే మీడియం గన్ మిషన్ గన్. ఇది 12.7 mm యాంటీ క్రాఫ్ట్ కలిగి ఉండే దీనిని ఆపరేషన్ చేసేందుకు 3 సిబ్బంది అవసరం. నిమిషానికి 650 నుంచి 1000 రౌండ్ల వరకు కాల్పులు జరుపుతుంది. ప్రవహించే నీటిని ఆపగలదు. పేలుడు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. దీని నుంచి వెళ్ళే గ్రానైడ్ పడిన చోట 10 మీటర్ల పరిధిలో ఉన్న వ్యక్తులను చంపగలదు. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో పాక్ దాడులను ఎదుర్కొనేందుకు దీన్ని ఉపయోగించాం. దీంతోనే పాక్ అబ్జర్వ్ అవుట్పోస్టులను ధ్వంసం చేశాం. ఈ ఆయుధాలను శత్రుముఖలను సరిహద్దు నుంచి తోకముడిచాయనేసి బీఎస్ఎఫ్ అధికారులు స్పష్టం చేశారు.